మా చిన్న బిడ్డ వాళ్ళ ఊరికి పోతున్నా, రాత్రి 11 అయింది, ఏం వాహనాలు లేవు అక్కడ. ఇక్కడ జైరాబాద్ నుంచి 20 కిలోమీటర్లు బీదర్ దగ్గర మా చిన్న బిడ్డ ఉంటుంది. నేను కొత్త ప్లేస్ పోవడం ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత మా బిడ్డ ఫోన్ చేసి, డాడీ జైరాబాద్ వచ్చేసి తాళంది అక్కడ పక్కన తీసుకొని రూమ్లో పోతుందా అంటే, నేను ఎటు కాకుండా ఇప్పుడు మధ్యాహ్నం అని చెప్పాక ఒక జైలు మధ్యలో కొంచెం టీవీఎస్ తీసుకొని అతను వచ్చింది. అక్కడ రైతు వచ్చి అక్కడ పోతున్నాడు, నన్ను చూసి ఆగాడు. ఎక్కడ కూడా సార్ మీరు అన్నాడు. నేను మా బిడ్డ పలానా ఎదురు వాడినాక ఆయన ఉండి, మీరు నాకు కొత్త నేను మీకు కొత్త కదా ఎట్లా అన్నాడు. పక్కన రాయపూడి మండలం ఏడుపాటల్లో ఒక డాక్టర్ సిద్ధప్ప డాక్టర్ ఉన్నానండి. ఆ డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత ఆయన ఉండి ఇట్లా పలానా విలేజ్ వాడినాక నన్ను మా అల్లుడి పేరు అడిగిండు ఆ డాక్టర్ గారు. మా అల్లుడి పేరు చెప్పకుండా అంటే, అరే అతను దొరవారు మీ నరసింహరావు మాకు శిష్యుడు అండి, చాలా ఇది మాకు వెంటనే ఆయన చేసిన బండి ఇచ్చి అప్పటికప్పుడు మా బుద్ధ ఊరు పోయే వరకు 12 అయింది చూడండి. ఆ ఊరు ఆశ్చర్యమైన సార్ మేమే రామించడం మీరు ఎట్లా వచ్చింది చూడండి. ఎక్కడన్నారు కూడా ఇక్కడ జైరాబాద్ అంటే స్వామి మాయకు ఉండదు అన్నట్టు. ఎవరో పక్కనలోకి వచ్చి ఆయన ఎవరైనా రోజు ఆయన ఏమంటే, సార్ నేను పక్క ఊరికి పోవాలి, అక్కడ మాకు వ్యవసాయం ఉంది, నేను భూమి చేసుకుని పోతున్నా, పత్తి ఎత్తు మాకు ఇప్పుడు అందుకే పోతున్నా అని చెప్పినాను. అంటే స్వామి రక్షాకాండ మహిమ అట్లుంటుంది స్వామిది. ఇట్లా ఎంతోమంది భక్తులకు నిజాలు చేయడం చాలా మంది ఉండండి. పుట్టపక్కలో ఉన్నారు, మా పక్కన మన భక్తులు చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకోలేదు చాలా మంది. ఇప్పుడు